సెప్టెంబర్ 19న జరిగే ఉపవాస ప్రార్థన ద్వారా సెప్టెంబర్ 1వ తారీఖుకి మార్చడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 52 రోజులు ఉపవాస ప్రార్థనలు ఉదయం 11 గంటలకు మనకు ఆరంభమవుతాయి. మరి ఎంతమంది బిడ్డలైతే 52 రోజులు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకున్నారో వారందరూ సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరిట మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మరి 52 రోజులు పగలు ఉండలేని వారు సాయంత్రం ఉండొచ్చు. వినండి ఈ మాటలు శ్రద్ధ కలిగి, మీరందరూ శ్రద్ధ కలిగి వినాలని ప్రభు పేరిట నా వైపు చూస్తూ ఈ మాటలు వినాలి. ఉపవాసం అసలు ఎందుకు ఉండాలి అంటే పిల్లరా, గుర్తుపెట్టుకోండి, బైబిల్లో భక్తులందరూ ఉపవాసం చేసిన వారే. మోషే దగ్గర నుంచి మొదలు పెడితే చివరిగా అపోస్తులైన పౌలు ఎంతో మంది ఉపవాస ప్రార్థన చేసిన వారే. కాబట్టి ఎందుకు ఉపవాసం చేయాలంటే పిల్లరా, మనకంటూ ఒక బాధ ఉన్నదని దేవుడికి తెలవడం ఎంతకైతే దేని లేదు. ఇంకొకటి, ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన ఎక్కువగా చేస్తాం. ఉపవాసం దేవుడు ఎందుకు ఉండమంటే కొన్నిటికి దూరమై దేవుడికి చెప్పండి దగ్గర అవ్వడమే. చెప్పండి ఏంటిదా ఉపవాసము? వనవాసం అంటే ఏంటిది? ఇక్కడి నుంచి కొద్ది వేరే వెళ్ళడం. అలాగే ఉపవాసం అంటే ఈ లోకానికి, తిండికి, సరదాలకు, సంతోషాలకు దూరమయ్యి దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ప్రార్థన ఎక్కువగా చేసినప్పుడు ఏమైందంటే పిల్లారా, దయ్యం భయపడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రాలు. అందుకనే మార్కు సువార్తలో అంటాడు, ఎందుకు మేము దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామని యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడుగుతారు. అయ్యా, మేము ఎందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టపోయామంటే ప్రార్థన వలనే, ఉపవాసం వలనే. గుర్తుపెట్టుకోండి, ఉపవాసం అంటే ఆహారం బంద్ చేయడం కాదండి, ప్రార్థన చేయడానికి ఉపవాసం. అసలు ఉపవాస ప్రార్థన అంటే జరగాల్సింది ప్రార్థన ఎక్కువగా. గుర్తుపెట్టుకోండి, ఉపవాస ప్రార్థన అంటే జరగాల్సింది, వారు ఉపవాసం నుండి ప్రార్థన చేశారు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన ఎందుకయ్యా అంటే, నీకు ఒక బాధ ఉన్నది. కాబట్టి బాధ ఉన్నారు, కడుపు నిండా తిని సంతోషంగా ఉండగలుగుతారా? ఉండగలుగుతారన్నా? ఉంటుంది. మనం కడుపు నిండా హాయిగా తిని కంటి నిండా నిద్రపోతుంటే ఎవరైనా ఆడికేం బాధ ఉందిరా బాబు అంటున్నారు. కడుపు నిండా బిర్రగా తిని కంటి నిండా నిద్రపోయి నాకు కష్టం, నీకేం కష్టం రా, మంచి నిగరగలాడుతున్నావు నువ్వు అంటే లోకం. అలాగే ఈ మాటలు శ్రద్ధగా తీసుకోండి. దేవుడు మనల్ని, ఇదొక దేవుడు మనకి ఇచ్చిన కృప. ఉపవాస ప్రార్థన అనేది దగ్గర పండుగ పెట్టాను పేరు. ఉపవాస ప్రార్థన అంటే చాలా మందికి కష్టం, కానీ దీనికి పండుగ. ఎందుకంటే ప్రభువుతో గడిపే ఒక అత్యున్నతమైన అనుభవం ఇది. మన ప్రభువుతో సహవాసం చేయడానికి కొన్నిటికి మనం దూరం అవుతున్నాం. అందుకనే పిల్లరా, మన మూలవాక్యంలో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. ఇకనైనా మీరు చదవన్నమాట. యోవేలు గ్రంథము 12వ వచనాన్ని, 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని ఎవరు మాట్లాడుతున్న మాట అంటే తెలుసా పిల్లరా? ఇదే యెహోవా వాక్కు. దేవుడే తన ప్రవక్తను యోవేలు ద్వారా ప్రవచించిన ప్రవచనం. గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడితే ప్రవక్త చెబుతాడు. ఇది ప్రవక్త మాట్లాడిన మాట కాదు, స్వయంగా ఎవరు మాట్లాడుతున్న మాట?
చెప్పండి చెప్పండి. దేవుడే తన ప్రజలతో, తన సంఘముతో అంటున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండరానా? ఎందుకు అంతగా దేవుడు అంటాడు, ఇప్పుడైనా ఉండండి, ఇప్పుడైనా ఏడవండి అని. నష్టం అంత జరిగింది అక్కడ, నష్టం చాలా జరిగింది. ఎందుకంటే మీరు నష్టం జరుగుతున్నా కూడా ఏం పట్టించుకోవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, సంతోషంగా తిరుగుతున్నారు, ఏం దృష్టి పడట్లేదు. ఎందుకు మా జీవితాలు ఎలాగైపోతున్నాయి, ఎందుకు మా బ్రతుకులు ఇలాగైపోతున్నది, ఏంటి మా పంటనంతా పశువులు, పసర పురుగులు, గొంగల పురుగులు, మిడతల పురుగులు తినేస్తున్నాయి, మా జీవితాలు ఎందుకు ఇలాగైపోతున్నాయి అని పట్టించుకోవట్లేదట. ఇక పట్టించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడే మీరు ఎలాగ నేను బాగు చేయాలి అనడానికి ఏకైక మార్గం, మీరు ఉపవాసం ఉండాలి. ఏమంటున్నాడు? మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే కన్నీరు విడిచి, అంటే ప్రార్థన చేయట్లేదు. కష్టాలకు, ఈ శ్రమలకు అలవాటు అయిపోయారు, ఆ నిందలకు అలవాటు అయిపోయారు, ఆ దెబ్బలకు అలవాటు అయిపోయారు. ఇక టేకిటీగా బ్రతికేస్తున్నారు. అలాగ బ్రతుకు నాశనం చేసుకుంటుంటే దేవుడే చూసి ఊరుకోలేకపోతుంది. అని నా బిడ్డల జీవితం ఇలా ఉండడం నా చిత్తం కాదే, వీళ్ళలాగా నష్టపోవడం నాకు ఇష్టం లేదే, ఇలాగ పాపంలో ఉండడం నాకు ఇష్టం లేదే. శత్రు సమూహం వచ్చేసి, సాతాను సమూహం వచ్చేసి కుటుంబాల్లో కలగాలు, సంఘాల్లో కలహాలు, వ్యాధులు, బాధలు, అవమానాలు ఇలాగ ఉండడము నా చిత్తం కాదే, ఇలాగ వీరి జీవితాలు అయిపోతున్నాయే అని దేవుడే చూసి ఆయనే ఏం చేయాలి, వీళ్ళని ఎలాగ బయటికి తీసుకొని రావాలి అనడానికి దేవుడు పెట్టిన ఒక మహత్తరమైన కార్యక్రమే ఉపవాసం. ఆమేన్. ఇది ఒక మనిషి ఏర్పాటు చేసుకున్నది కాదండి, ఇది ఒక మనిషి ఏర్పాటు చేసుకున్నది కాదండి, ఒక సేవకుడు పెట్టిన నియమం కాదండి, ఏమండి సంఘాలని కలిసి పెట్టుకున్నవి కాదండి. లేఖనము సుస్పష్టంగా తెలియజేస్తుంది, దేవుడే మోషేను పిలిచి 40 రోజులు ఉపవాసం. గుర్తుపెట్టుకోండి, మనం ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకోకపోతే దేవుడు మనం ఉంచే పరిస్థితి. ఈ మాటను సీరియస్ తీసుకో. మనము ఉపవాసం ఉండడం చేతనైనప్పుడు, ఉండలేకపోతే ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. అవి రాకముందే, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే, మన మన శరీరంలో ఆరోగ్యం ఉన్నప్పుడే మన ఉపవాస దినాన్ని, నీ ఆరోగ్యం సహకరించగా ఇశ్రాయేలు సాయంత్రం వరకు చేసేదండి, 5-6 వరకు చేసేది. నీ ఆరోగ్యం సహకరిస్తే ఒక పూట ఆహారానికి దూరం, అంతే. ఏదైనా ఒక పూట ఆహారానికి దూరం అయిపోయి నీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోవాలి. నీకు బాధ ఉంది నిజంగా అంటావు అని దేవుడికి తెలవాలి. అందుకనే ఉపవాసం ఉన్నప్పుడు రెండోది ఏం చేయాలంటే ప్రార్థన ఎక్కువగా చేయాలి. ఇది మెయిన్. ఉపవాసం దేవుడు ఎందుకు ఉండమనంటే ప్రార్థన చేస్తారని ఉపవాసం ఉండమన్నాడు కానీ మనం ప్రార్థన చేయకుండా ఉపవాసం అని చెప్పేసి 50 వందలు అంటాడు. మీరు వ్యాపారాలు చేసుకుంటారు, మీరు గొడవలు పెట్టుకుంటారు, మీరు గుద్దులాడుకుంటా ఉంటారు, మీరు కఠినమైన పని చేస్తారు కానీ ప్రార్థన చేయరు. మీ కంఠ స్వరము పరముకు వినబడినట్లుగా మీరు ఉపవాసం. ఉపవాసం అంటే ఆహారం బంద్ చేయడం ఉపవాసం. ఆహారం బంద్ చేసి ప్రభు పాదాల దగ్గర కూర్చో. అందుకని ప్రియులారా, పనిలేని వారికి పొద్దున 11 నుంచి 3 వరకు మరి అవకాశం ఉన్న వారందరూ, కొంతమంది 21 రోజులు ఉంటారు, కొంతమంది 52 రోజులు. మీ ఓపికను బట్టి మీరు 52 రోజులు ఎప్పుడైనా ఉంటే 52 రోజులు ఉండండి, మీ ఇష్టం. లేదంటే 21 రోజులు, 40 రోజులు, బైబిల్లో 3 రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు. బైబిల్లో చాలా రకాల ఉపవాసాలు జరిగాయి. 40 రోజులు ఉన్నారు. అలాంటి ఉపవాసాలు మీ అనుకూలతను బట్టి ఉండవలసిందిగా ప్రభు పేరుతో మీకు తెలియజేస్తున్నాను. ఉపవాసం ఉండేటప్పుడు ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకుని ఉండండి. సంఘంలో అందరూ ఉంటున్నారు కాబట్టి నేను ఉంటున్నాను కాదు, నేను ఉపవాసం ఉంటున్నాను. ఎస్తేరు ఉపవాసం ఉన్నది యూదులను అందరిని రక్షించుకున్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు. రాజు హృదయాన్ని మార్చేసింది ఎస్తేరు ఉపవాసం. హల్లెలూయా. పిల్లరా, నువ్వు ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? ఒక నిర్ణయం దేవుడి దగ్గర తీసుకో. 52 రోజులు దీని కొరకు ఉంటున్నా, 21 రోజులు దీని కొరకు ఉంటున్నానయ్యా, నా కుటుంబ రక్షణ కొరకు,
లేదంటే నా ఆత్మీయ జీవితం ఇక్కడ ఉంటుంది. యోవేలు ప్రవక్తలు చూడండి పిల్లరా, 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. గొంగలు పురుగులు విడిచిన దాన్ని, మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దాన్ని మసరు పురుగులు తినివేసి ఉన్నవి. మసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. గొంగళి పురుగులు తిన్నాయిలే పంట కొద్దిగా అనుకుంటే కొంత ఉన్నదనగా ఇంకేమొచ్చాయట? మిడతలు వచ్చాడు. చెప్పండి ఏమొచ్చాయటండి? మిడతలు వచ్చాయట. మిడతలు తినివేసిన దాన్ని ఇంకేం తిరిగాయట? పర్వాలేదు కొంత పంట నేను సమకూర్చుకుందాం అనుకునేసరికి పసరు పురుగులు వచ్చాయి. పసరు పురుగులు అయిపోయింది, ఇంకేం వచ్చాయట? ఇవన్నీ పెద్ద పెద్ద పురుగులు చివరికి వచ్చినాయి. తల్లి కొద్దిగా ఆహారానికి పనికి వస్తుందంటే ఆ కొద్దిగా కూడా లేకుండా చీడ పురుగులు అంటే ఇక మొత్తం అసలు నాశనం అయిపోయింది. ఇలాగా ఒకప్పుడు మీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? మీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? ఒకప్పుడు దేవుడితో మీ సహవాసం ఎలాగున్నది? మీ ఆరోగ్యం ఎలాగుంది? మీ ఆర్థిక స్థితి ఒకప్పుడు ఎలాగుంది? ఒకప్పుడు బాగుంది, కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏం బాగాలేదు నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీ కొరకే 52 రోజులు సిద్ధపరిచాడు. ఆమేన్. పర్వాలేదు కొంత ఉందనుకునేసరికి ఆ కొంతను కూడా తినేసాయట. అప్పుడు పురుగులు, ఇప్పుడు దురాత్మల సమూహాలు రకరకాలుగా ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, మానసికంగా మనల్ని ఎంతగానో డిస్టర్బ్ చేస్తున్నాయి. మన ఆత్మీయ జీవితం అనే పంటను తినివేస్తున్నాయి. పిల్లరా, మన ఆర్థిక స్థితిగతులను తినివేస్తున్నాయి. మన ఆరోగ్యాన్ని తినివేస్తున్నాయి. మన ఆనందాన్ని తినివేస్తున్నాయి. ఈ సమయంలో దేవుడే అక్కడున్న సంఘముతో అప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు కూడా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎలా చూడండి, మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి ద్రాక్షరసము పానము చేయలు వాళ్ళారా వాదన. ఎందుకంటే వాళ్ళందరూ ఎట్టున్నారట? అంత జరుగుతున్నా ప్రార్థన చేయట్లేదు. మొత్తం అంటే నిద్రపోవడం కాదు, ప్రార్థన చేయట్లేదు. వారు ఏం చేయట్లేదట? అంత జరుగుతున్నా కూడా ప్రార్థన రావట్లేదు వారికి. అయ్యో అని వాదన చేయట్లేదు, అయ్యో అని ఏడవట్లేదు, తమ కడుపులు మార్చుకోవట్లేదు. ద్రాక్షరసం అంటే ఏంటిది? సంతోషంగా ఉన్నా. పంట నష్టపోతున్నా ఏం కాదు, చివరికి చచ్చిపోదాం అవసరమైతే ఏం కాదు. ఎందుకు నాకు జరుగుతుంది నా జీవితంలో? ఎందుకు మా కుటుంబంలో నాకు జరుగుతుంది? ఎందుకు నా సంఘంలో నాకు జరుగుతుంది అనే మత్తు వదిలిపోకుండా మత్తులోనే ఉన్నాడు. ప్రార్థన చేయండి. మత్తనగా నిద్రపోవడం కాదండి, నిద్రపోవడం కాదు. బైబిల్ మాట్లాడే మత్తు ప్రార్థన చేయకపోవడం. ఏంటి కదా? ప్రార్థన చేయట్లేదు. ద్రాక్షరసాలు తాగుతున్నారంటే సంతోషంగా ఉన్నారు. అంత నష్టం కలుగుతున్నా కూడా ప్రార్థన చేయాలని మనసు లేదండి. ప్రార్థన చేయాలని మనసు లేదు. రోధించేవారు తక్కువైపోయారు, అక్కడ ఏడ్చేవారు తక్కువైపోయారు. దేవుడే సలహా ఇస్తున్నాడు. ఏమంటున్నారంటే చూడండి, లెక్కలేని జనాంగము నా దేశం మీదకి వచ్చినది. ఎక్కడికి వచ్చిందంటండి? లెక్కలేని బలమైన జనాంగం. అప్పుడేమో శత్రు సమూహము, ఇప్పుడేంటిది? సాతాను సమూహం. ఇప్పుడు ఏ సమూహం వచ్చిందట? సాతాను సమూహము నీ ఇంటి మీదకి వచ్చింది, నీ కుటుంబంలోకి వచ్చింది. మాట్లాడుతున్నాడు దేవుడి రోజు నీతో. నీ జీవితంలో ఎంతో నష్టపోయావు, ఇప్పటికే ఎంతో నష్టపోయావు. ఎన్నడూ చూడని నష్టం కలిగింది నీ కుటుంబంలో, సంఘంలో, నీ ఆత్మీయ జీవితంలో, బాగానే అనుకున్న జీవితంలో ఎంతో నష్టం. భరించలేని నష్టాన్ని భరిస్తున్నావు. హృదయంలో భరించలేని ఒక నష్టం నీ జీవితంలో ఉంది. అందుకే అంటున్నాడు, లెక్కలేనన్ని జనము సమూహం అంటే శత్రు సమూహం, దురాత్మల సమూహం బయలుదేరి నాశనం చేయండి. నువ్వు కాపాడుకుంటున్న కొంత పంటను నీ శక్తి సరిపోవట్లేదు. అందుకంటున్నాడు దేవుడు, లెక్కలేనని బలమైన జనాంగం అంటే కింద ఉంది పుట్టినట్టు సమూహము నా దేశం మీదకి వచ్చింది, నా సంఘం మీదకి వచ్చింది.
అప్పుడు యెరూషలేములో దేశము, ఇప్పుడు దేవుని దేశం ఏంటిది? దేవుని సంఘమే. నీవే దేవుని దేశం. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని లెక్కలేనండి సమూహం ఉందట పిల్లరా. ఇదిగో వాటి పళ్ళు సింహపు కోర లాంటివి. సింహపు కోర పళ్ళు తగిలితే ఎట్లుంటది మనకి? చీలుస్తుంది మాంసాన్ని. నీ హృదయం అంత గాయంతో లేదా? నువ్వెంతో వేదన భరించట్లేదా? చెప్పలేని ఒక హృదయ వేదన నీ గుండెల్లో లేదా? సింహపు కాటు పడింది, నీ పంటి దెబ్బ నీకు పడింది ఆల్రెడీ. అంత సింహపు కోర తిప్పితే ఎట్లుంటుందంటే అది మాంసాన్ని చీల్చి ప్రాణాన్ని తీసివేస్తాడు. సింహపు కోర లాంటివి వాటి కాటు. ఆడు సింహపు కాటు అంటే అంత కసిగా ఉన్నాయట. ఎట్లుందండి నిద్రాత్మ సమూహము? చెప్పండి, నా వైపు చూస్తూ కసితో ఉన్నాయట. అందుకనే సాతాను అపవాది సమయము కొంచెమని ఎవడిని మృంగుదునని గర్జించు సింహం వలె, గర్జించు సింహం నిన్ను మింగాలని వాడి ప్రయత్నంలో ఉన్నాడండి. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆర్థిక జీవితాన్ని, నీ ఆరోగ్యాన్ని నాశనం చేసి ఏమి అర్థం కాకుండా చేయాలనే ఒక ప్రయత్నంలో వాడు ఉన్నాడని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ రోజు నీతో. పిల్లరా గమనించండి, శ్రద్ధ కలిగి ఈ మాటలను చాలా సీరియస్ గా తీసుకున్నాను. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసినవి. ద్రాక్ష చెట్లు అంటే ద్రాక్ష తోట ఎవరు? దేవుని సంఘం. యెషయా గ్రంథం అంటాడు ద్రాక్ష తోట దేవుని సంఘం. ద్రాక్ష చెట్లు అంటే మనమే. ద్రాక్ష చెట్లు అంటే ఎవరైనా నా వైపు చూడాలి అందరూ. మనమే. ఏం చేస్తున్నాయట అవి? నాశనం చేస్తున్నాయి. చాలా మంది ఆత్మీయ జీవితంలో పడిపోయారు, చలారిపోయారు. పైకి భక్తిగా ఉన్నారు కానీ సున్నం కొట్టిన సమాధుల వలె కనపడుతున్నారు. సున్నం కొట్టిన సమాధులు ఎట్లుంటాయి చెప్పండి, నా వైపు చూడాలా? ఎట్లుంటాయి? తెల్లగా ఉంటాయి కానీ అవంతా కంపుతో ఉన్నాయి. ఇలా గమనించండి, ద్రాక్ష చెట్లు పాడు చేసినాయి, నా అంజూరపు చెట్లు తుత్తునేలుగా కొరికి ఉన్నాయి. అంజూరపు చెట్లు అన్యజనులకు సాదృశ్యంగా కనపడదు. అనేక మంది అన్యజనుల రక్షణ లేకుండానే నశించిపోతున్నారు. అన్యజనులు దేవుని బిడ్డలు కాదా? ఇక్కడ ఉన్న మనమే దేవుని బిడ్డలమా? లోకంలో ఉన్న వారందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ దేవుని బిడ్డ కాదా? వారందరూ కూడా దేవుని బిడ్డలు. అవన్నీ ఏమైపోతున్నాయట? తుత్తునీలు అయిపోతున్నాయి. తుత్తునీలు అంటే అసలు ఏది లేదు, అవకాశం లేనంత పరిస్థితి అయిపోతుంది. బెరడు ఒలిచి వాటిని పారివేయగా చెట్ల కొమ్మలు తెలిపాయను. పెనిపోయిన యవ్వనరాలు కోనె పట్టుకొని కట్టుకొని అంగలార్చినట్లు. అల్లో ఎలాగ అంగలార్చాలంటే ఎట్ట ప్రార్థన చేయాలట? అమ్మా నా వైపు చూడాలి. అందరి మాటలు శ్రద్ధగా తీసుకోండి. దేవుడు నీకు గొప్ప అవకాశాన్ని రోజుస్తున్నాడు. మరొక అవకాశాన్ని దేవుడు నీ జీవితంలో ఈరోజు కల్పిస్తున్నాడు. నువ్వు నష్టపోయావని బాధపడకు. నా జీవితం ఇలాగ అయిపోయింది అనుకోకు. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి, నీ ఆర్థిక స్థితిని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి ఇలాగ అయిపోయింది, ఇంత నష్టము భరించలేని పరిస్థితి వచ్చిందని బాధపడకు అని దేవుడు మాట్లాడుతుంటున్నాడు. యవ్వన స్త్రీ తన పెనిమిటి కోల్పోయినప్పుడు ఎదగాలు ఏడుస్తుంది. అలాగ నువ్వు అంగలార్చడం మొదలు పెడితే, నువ్వు ఉపవాసం ఉండి నీవు కన్నీరు విడుస్తూ మరలా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఎంత పంటను కోల్పోయామో అంతకు మించిన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. పడదాం గట్టిగా చప్పట్లు. ఆమేన్. ప్రభుకి స్తోత్రాలు చెప్తాను. కోల్పోయావు, నష్టపోయావు, జరిగింది. మొత్తం మాయో సింహమో ఏదో వచ్చి కాటేసింది, అయిపోయింది. అని మనం ఏం చేయాలి? జరిగిన దాన్ని బట్టి బాధపడితే అయ్యో అయ్యో అనుకుని కూర్చుంటే పని కాదు, కానీ అంగలార్చాలట. అంగలార్చాలంటున్నాడు దేవుడు. ఏం చేయాలయ్యా? ఏం చేయాలండి? ఏమంటున్నాడు దేవుడు? అంగలార్చ. ఏం చేయమంటాడు? అంగలార్చ అంటే ఏంటి? రోధించు.
ఏడువు, కన్నీరు కారు. ఎక్కడ కారవాలి? సియోనులో కారవాలి, దేవుడి మందిరంలో కారవాలి. వాళ్ళకి వెళ్ళి చెప్పుకొని ఏడితే పని కాదు. ఎవరెవరికో చెప్పుకొని ఏడిస్తే నీ జీవితంలో కార్యం జరగదు. ఏడ్చేవాడు ఎక్కడ ఏడవాలంటే కాచాల్సిన ప్రతి కన్నీరు పట్టు మనుషులు ఎవరి దగ్గర కాచిన పని కాదు. కానీ నీ దేవుడు సజీవుడు, ఆయన సియోనులో ఉన్నాడు. దేవుని పాదాల దగ్గర మోకరించి పట్టచారినంత రోదన చేయి, ప్రభు గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నిన్ను దేవుడు సిగ్గుపరిచేదేవాడు కాదు. నష్టం జరిగింది నీ జీవితం, ఎప్పుడు జరగని నష్టం అంటే ఇక్కడ జరిగింది. అందుకే 1వ అధ్యాయంలో మొదటి మాటలు చూడండి పిల్లరా. బెతూయేలు కుమారుడైన యోవేలు ప్రత్యక్షమైన యెహోవాకు పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గండి. ఇలాంటి సంగతి మీ దినాల్లో గాని మీ పితరుల దినాల్లో గాని జరిగింది. అసలు ఎప్పుడు జరగని విషయాలండి. రోగాలు పెరిగిపోయాయి, కష్టాలు పెరిగిపోయాయి, నిందలు పెరిగిపోయాయి, అవమానాలు పెరిగిపోయాయి, మానభంగాలు పెరిగిపోయాయి, హత్యలు అన్ని ఏమైపోయాయి చెప్పండి. అసలు ఎప్పుడు వినని వార్తలు వింటున్నాం. అసలు దేశంలో గాని, సంఘాల్లో గాని, కుటుంబాల్లో గాని అసలు ఎప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నాయి అనే పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందుకు వచ్చేసింది. ఇలాంటి స్థితిలో కూడా నువ్వు మౌనంగా ఉంటే ఎలాగా? నువ్వు సంతోషంగా నిద్రపోతే ఎలాగా? నువ్వు కడుపు నుండి తిని పడుకుంటే ఎలాగా? భారం నీ మీద మోపబడింది కదా. స్వరక్తం ఇది సంపాదించింది నిన్నే కదా. అందుకే దేవుడు అన్ని జనులతో మాట్లాడట్లేదు, సంఘంతో మాట్లాడు. నీ మత్తు వినవలసిన సమయం ఇది. నీ కళ్ళ ముందు ఎంతో నష్టం జరుగుతుంది, అయినా నీ కన్నులకు కన్నీరు రావట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉంది, కన్నీరు విడిచి దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు తిరిగి వస్తే ఇదే యెహోవా వాక్కు. 11వ వచనం చదువుకున్నాం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం కలిగిన దేవుడు ఏంటండి? ఇటువైపు చూడండి, ఇటువైపు చూడండి. ఆయన కఠినుడు కాదండి. మనుషులు కఠినలో హృదయాలు, మనుషులు కఠినులు. నీ భర్త కఠినులు కావచ్చు, నీ భార్య కఠినులు కావచ్చు, నీ బిడ్డలు కఠినులు కావచ్చు, నీ తల్లిదండ్రులు కఠినులు కావచ్చు. నువ్వు ఎవరికైనా చెప్పుకుంటున్నావా? కఠినంగా ఉండొచ్చు, కానీ నీ దేవుడు నువ్వు ఏడిస్తే ఊరుకునే దేవుడు కాదు. నువ్వు ప్రార్థన చేస్తే మౌనంగా ఉండే దేవుడు కాదు. అందుకే చెబుతున్నాడు, ఆయన చెబుతున్నాడు అన్ని. నేను కరుణ వాత్సల్యత కలిగిన అన్నట్టు నాలో ఏముంది? కరుణ ఉంది అనండి మాట అందరూ. నేను కరుణ కలిగిన వాడినయ్యా. నేను ఎట్లాంటి కరుణ కలిగిన వాడిని. అందుకనే ఆయన పేరేంటి? యోనా. యోనా ఎక్కడికి వెళ్ళాడు? నినివేలమంటే ఎక్కడికి వెళ్ళాడు? ఆయన తర్షీషుకి వెళ్ళాడు. యోనా ఎక్కడికి వెళ్ళాడండి? నినివే పట్టణం సుమారు 1,20,000 ప్రజలు పాపంతో నిండిపోతుంటే వారందరూ చావాలనే ఆలోచన యోనాకి. నిజంగా పాపులాలు, కఠినులు, వారు పాపులాలు. నిజంగా చెప్పాలంటే అట్లాంటి వాళ్ళు, ఎందుకంటే ప్రవక్తలు ఎంతో కొంత భారం ఉంటుంది. అంత పాపముతో నిండి ఉన్న ప్రజలను చూడంగానే యోనాకు వీరందరి కొరకు పోతే చావాలా? నేను పోయి వాళ్ళకి ప్రకటించదు, మీకు దుర్దశ వస్తుంది, మీకు కఠినమైన స్థితి వస్తుంది, మీ మీదకి ఉగ్రత రాబోతుందని ప్రకటించమన్నాడు. కానీ దేవుడు ప్రకటించిన దేవుడికి కరుణ ఎక్కువ. మళ్ళీ నేను చెప్పమంటాడు, మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళా కాపాడుతాడు. నన్ను పోయి చెప్పమంటాడు వాళ్ళకి, మళ్ళీ ఏం చేస్తాడు? ఆయన కాపాడుతాడు. కానీ చెప్పడం కంటే పోయి దాచుకోవడం పెట్టడం, చేప కడుపు దాచుకుంటాడు. మనుషుల హృదయాలు కఠినంగా ఉంటాయో, ఏడుస్తున్న కొంతమంది హృదయాలు బండలాంటి హృదయాలు ఉంటాయి. కానీ నీవు రోదన చేయడం మొదలు పెడితే కరుణ కలిగిన దేవుడు కదలపోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రాలు. దీనికి పెద్ద మరణాలే లేవండి.
దేవుడి దగ్గర మంచి మంచి మాటలు పనిచేయవు. మాటలు ఆగిపోవాలి, కన్నులు మాట్లాడాలి. దేవునికి దగ్గరికి వస్తే మన నోరు మూయబడాలి, మన కన్నులు మాట్లాడడం అంటే నీ కన్నుల నుంచి కన్నీరు ఒలకించాలంట. అయ్యా నష్టపోయారు, నష్టమయ్యా. నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో భరించలేదు నష్టం జరిగింది. అయ్యా ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో ప్రభువా నువ్వు కనికరించంటే ఆ కరుణ కలిగిన దేవుడట, కాదనని దేవుడట కనికరించబోతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కిందిగా మాట చదువుదామండి. మీ దేవుడని యెహోవా వాత్సల్యత కలిగిన వాడును శాంతమూతట. నువ్వు చెప్పుకుంటే ఎలాగంటున్నట? ఏంది నాన్న అప్పుడు మత్తుకున్నావు, ప్రార్థన చేయలేదు, ఇన్ని రోజులు నా వైపు చూడు, ఇన్ని రోజులు మత్తుకున్నావు, ప్రార్థన చేయలేదు, మందిరానికి రాలేదు, అవన్నీ పట్టించుకోనట్టుగా, అవన్నీ అడగనట్టుగా, అలా చేసావు, ఇలా చేసావు, అట్లు చేసావు, ఇట్లు చేసావు, ఏడుస్తున్నాడు ఇంకా ఏడిపోయాడు నా దేవుడు, రోధిస్తున్నాడు ఇంకా నా దేవుడు రోధించినట్టు చేయడం. ఇంకా నిన్ను ఏడిపించేవాడు కాదు. నాకు మనుషులు ఎలాగుంటారంటే ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తారంటే, బాధపడుతుంటే ఇంకా బాధపడతారు మనుషులు. కానీ మన దేవుడు శాంతంగా ఉంటాడట. తప్పు చేసేచ్చావు, పాపం చేసేచ్చావు, అన్యాయం చేసేచ్చావు, అయినా కూడా అయ్యా తప్పు చేశానంటే శాంతంగా ఉంటాడట. ఎలాగింటాడట చెప్పండి. ఎందుకు ఇలాగా ఇంత నష్టం జరుగుతుంటే ఏం చేసావు, అప్పుడు ఏం చేసావు, మనం అయితే ఎలా మాట్లాడతామండి, ఎటకారంగా మాట్లాడతాం. ఏమండి మాట్లాడవా? అప్పుడు ఏం చేసావు, గాడిదలు కాసావా? కళ్ళ ముందు అంత జరుగుతుంటే బుద్ధి లేదా, జ్ఞానం లేదా, ఏంటి బయట తెలివి అని మాట్లాడతాం ఏం మన ముందు. కానీ మన దేవుడు కన్నా వాత్సల్యత కలిగి, మన దేవుడు శాంతం. మనుషులు లాంటి హృదయం కాదు, నా లాంటి హృదయం కాదు నా దేవుడు. ఎంత శాంతమవుతుంటే తనను పొడిచిన వాడు ప్రార్థన చేస్తుంటే వింటున్నాడు. కొడతాం గట్టిగా, ఓ మనుషుల హృదయాలు కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు నీ కుటుంబంలో వారి హృదయాలు కఠినంగా పంటగా ఉంటున్నాయి. నువ్వు ఏడుస్తున్నా పట్టించుకోవట్లేదు. కానీ నా దేవుడు సన్నిధిలో ఉపవాసం ఉండి రోధించడం మొదలు పెడితే కాదని దేవుడు కరుణమూర్తి, శాంతమూర్తి నిన్ను కనికరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ఆ శాంతమూర్తి అత్యంత కృప కలిగిన వాడై ఉంది. ఏమండి ఎట్లాంటి కృపట? అత్యంత కృప అంటే ఏంటంటే ఎన్నోసార్లు నీకు సహాయం చేసిన అయినా కూడా భక్తులుగా ఉన్నాడు. ఎన్నోసార్లు నేను కాపాడినా కూడా ప్రార్థన పని చేశావు. ఎన్నోసార్లు నీకు సహాయం చేసినా కూడా దేవుడు పట్టించుకోలేదు. నువ్వు ఎన్నోసార్లు నేను కాపాడినా కూడా మనుషులైతే 3 సార్లు సహాయం చేసి 4వసారికి చేదరించుకుంటారు కదా. అత్యంత కృప అంటే ఏంటి తెలుసా? కృప అంటేనే ఎక్కువ, అర్హత లేని వాడికి ఇచ్చేదే కృప. అధిక కృప అంటే ఇంకా ఇంకా అత్యంత కృప అంటే అనేక సార్లు సహాయం నీకు దొరికింది, అనేక సార్లు నిన్ను కాపాడారు, అనేక సార్లు కరెక్ట్గా నేను కాపాడుతూ ఉన్నా కూడా నువ్వు నన్ను పట్టించుకోలేదు. నేను చెబుతున్న మాట నువ్వు వినలేదు, కానీ ఇప్పుడు చేడుస్తున్నావా అన్నాడు ఆయన. ఏమంటాడట? అయ్యా తప్పు జరిగిందనగానే అత్యంత కృప కలిగిన దేవుడు హస్తము నీ మీదకి రాబోతుంది. గట్టిగా చెప్పబడుతూ దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తాను. తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడినట్టు అత్యంత కృప కలిగిన దేవుడు, శాంతమూర్తి అయిన దేవుడు, నీవు చేసిన దానికి నీ కీడు చేయాలి. ఎన్నిసార్లు నీకు సహాయం చేసినా నిన్ను అసలు కీడు నిన్ను వదిలిపెట్టాల్సింది, నాకు సంబంధం లేదు ఏమన్నా, కానీ నీ జీవితం ఇంకా అయిపోయినా ఏం కాదు
అని వదిలిపెట్టాల్సింది అనుకుంటున్నాడు. కానీ నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రభు పాదాల దగ్గర అయ్యా నా తప్పైందయ్యా క్షమించయ్యా అని ఎప్పుడైతే రోదన చేయడం మొదలు పెడతావో, కోపంతో క్రోధముతో ద్వేషముతో విరోధంగా ఉన్న దేవుడు ఒక్కటేసారి కన్నీరు కాడుస్తూ అయ్యో నా బిడ్డ ఏడుస్తుంది తాను కూడా బాధపడడం మొదలు పెడతాడట. అబ్బా ఎంత మంచి దేవుడు. కొడదాం గట్టిగా చెప్పండి. వీడు చేయడం ఉద్దేశించాడు అక్కడ. ఎందుకంటే వీళ్ళు భక్తులుగా ఉన్నారు, ప్రార్థన పనిచేశారు, దేవుడికి దూరం అయిపోయారు, దేవుడిని మరిచిపోయిన స్థితి, నామమాత్రపు స్థితి, చల్లారిపోయిన స్థితి, నులివెచ్చని స్థితి, ఏదో సినిమాలు సీరియల్ చూస్తూ అలాగే సంతోషంగా ఆనందంగా బ్రతికేస్తున్నారు. నష్టాన్ని అలవాటు చేసుకున్నారు, కష్టానికి అలవాటు అయిపోయారు. దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎట్లుంటది? ఆవులైతే కొంతమందికి ఇంకా అన్నట్టు అలవాటు అయిపోతుంది. అలాగ అలవాటు అయిపోయి ఆనందంగా, సమస్యల్లో కూడా ఆనందంగా ఉంటున్నారు. అయ్యో నష్టం దేవుడు భరించలేకపోతున్నాడు కానీ వీళ్ళు భరిస్తున్నారు. నష్టం దేవుడు భరించలేకపోతున్నారు కానీ వీళ్ళు భరిస్తున్నారు. పంట అంతా తినివేసేసరికి, ఎందుకంటే ఆ పంట ఎవరిదండి? దేవుడిదండి. ఆ పంట ఎవరిది? సంఘం అనే పంట ఎవరిదండి? దేవుడిది. సోలాపోతాం. అందుకే అంటున్నాడు, కనుక మీ వస్త్రాలను కాక మీ హృదయాలను చింపుకోవాలి. హృదయాన్ని చింపుకుంటే ఏమొస్తుంది? మత్తు బయటకు వస్తుంది, గర్వం బయటకు వస్తుంది, హృదయంలో ఉన్నాయన్నీ వస్తాయి బయటకు వస్తాయి. నీ హృదయంలో ఉన్నాయన్నీ ఉపవాస ప్రార్థనలో బయటికి రావాలంటున్నాడు దేవుడు. గట్టిగా చెప్పండి దేవునికి స్తోత్రాలు. హృదయంలో ఉన్నంత అబద్ధాలు, ద్వేషాలు, కపటము, చెడు మాటలు, చెడు చూపులన్నీ హృదయం నిండిపోయాయి. అంత ఆనందం, అంత ద్రాక్షరసం పాలన చేస్తున్నావు, అవన్నీ బయటికి రావాల్సిన సమయం ఉపవాస ప్రార్థన. అవన్నీ బయటికి రావాలంట. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తపడి మీ దేవుడనే యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఆయనకి ఇవ్వాల్సిన నైవేద్యాన్ని పానాన్ని ఎవరిస్తారట? దేవుడే ఇస్తారట. మళ్ళా ఎవరిస్తారటండి? చెప్పండి. నీ దగ్గర ఏం లేదు దేవుడికి ఇవ్వడానికి. నిన్నే దేవుడు ఒక నైవేద్యంగా, ఒక పానార్పణంగా దేవుడు మార్చే ఒక అద్భుతకరమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఆయన దీవెనగా మీకు అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? దేవుడు చేయండి నీకు సహాయం అని ఎవరు చెప్పగలడు? నీకు దేవుడు నీకు సహాయం చేయని ఎవరు చెప్పగలడు? సియోనులో బాకా ఊదిని ఉపవాస దినం ప్రతిష్ఠించి. ఇంత జరిగించాలంటే దేవుడు కనికరించాలన్నా, దేవుడు నీ పట్ల శాంతం చూపెట్టాలన్నా, దేవుడు నీ పట్ల కార్యం జరిగించాలన్నా మనం ఏం చేయాలట? చెప్పండి. నా వైపు చూస్తూ మాట్లాడండి. అందరు నా వైపు చూస్తూ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకో. దయచేసి 52 రోజుల్లో నీ కుదిరితే ఉదయకాల సమయంలో 11 నుంచి 3 వరకు ఉండు, లేదంటే మధ్యాహ్నం 2 వరకు తిని ఆ తర్వాత ఒక పూట సాయంత్రకాల సమయంలోనైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. 50 రోజులు అవకాశాన్ని బట్టి దేవుడు అంగీకరిస్తాడండి. ఇట్టు చేస్తూనే దేవుడు వింటాడని ఏం లేదు. మొదట ప్రార్థన చేయడం కావాలి దేవుడికి. సాయంత్రం వస్తావా? 5ంటికో 6ంటికో ఇంటికి వచ్చే పనులు పెట్టుకోకు. ప్రభుతో గడపడం మొదలు పెట్టుకో. సాయంత్రం అంతా ప్రభు పాదాల దగ్గర కూర్చో. 52 రోజులు దేవుడి దగ్గర మహా రోదన ఎలాగేస్తారట? తన యవ్వన కాలంలో తన పెనిమిటి కోల్పోయిన ఆ స్త్రీ, తన భార్య, ఆమె ఎంతగా ఏడుస్తుందో అంతగా మొదలుపెట్టయ్యా. ఎంతో నష్టం, ఎంతో కష్టం, ఎన్నో కన్నీళ్లు జరిగిపోయిందయ్యా, తప్పు చేశాడయ్యా, ఏదో జరిగిందయ్యా, ఇక నేను చేయనయ్యా అని ప్రభు దగ్గర మొరపెట్టడం మొదలు పెడితే దేవుడు అంటున్నాడు, నిజంగా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుంటే ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ పిల్లరా, వ్రత దినం అంటే ఏంటిదండి? ఉపవాసం అంటే ఏం కావాలి? అవకాశం ఉంటే పనులకు కూడా దూరం కాండి. నీకు అవకాశం ఉంటే పనులకు దూరం కాండి. అవకాశం ఉంటే గుర్తు పెట్టుకో. నీకు అవకాశం ఉంటే పిల్లరా ఉపవాసం ఎందుకుంటే చెప్పండి.
నా వైపు చూడండి పిల్లారా, దేవుడికి దగ్గర ఫోన్కు దూరం కాండి, యూట్యూబ్ కు దూరం కాండి, టీవీకి దూరం కాండి, దేవుడికి దగ్గర కాండి 52 రోజులు. ఇంకా అవసరమైతే మంచి సంతోషంగా మాంసం తింటూ నీ జీవితాన్ని ఆనందంగా 2 రోజులు గడిపావేమో, కనీసం ఉపవాసం ఉన్న రోజులైనా. ఇదిగో నువ్వు బాధలో ఉన్నవాడు మాంసం తినుకుంటూ మంచి సంతోషంగా ఉంటాడా? చెప్పండి, ఉండరుగా. మరి నువ్వు మంచిగా మాంసం తింటూ ప్రార్థన చేస్తే నీకు బాధ లేదనుకోవచ్చు. కాబట్టి బాధలో ఉన్నవాడికి ఎవరైనా మాంసం పెడితే తినకపోతే బాగా బాధలో ఉన్నాడండి, వేదనతో ఉన్నాడు, మంచి బిర్యానీ తెచ్చి పెట్టినా, అట్లాంటి ఇష్టమైన వంట పెట్టినా కూడా అక్కడికి ఆయనకి 4 మెతుకు లేదు, పక్కన మాంసం తీసేసి చారేసుకుంది అంతే కదా బాధది. నీకు ఉపవాసం వ్రతం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు, నీకు అవకాశాన్ని బట్టి కొన్ని విషయాలు దేవుడికి దూరంగా, మనుషులకు దూరంగా, దేవుడికి దగ్గరంగా ఒక వ్రతం చేయగలిగితే, పిల్లలు ఉపవాసం ఉంటేనే దేవుడికి దగ్గరం కావడం, కొన్నిటికి దూరం కావడం అంతే. అందులో పెద్ద మర్మమేం లేదు. ఉపవాసం ఉంటే ఎందుకు అద్భుతం జరుగుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఉపవాసాలు అన్నింటినీ మనం చంపుకుంటున్నాం, దేవుడికి దగ్గరై ప్రార్థన చేయడం మొదలు పెట్టేసరికి శత్రు సమూహానికి గుండెల్లో భయము మొదలవుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. సింహాలకు భయాన్ని పుట్టించింది ఏంటి చెప్పండి? సింహాల గుహలో సింహాల నోళ్ళు ఎందుకు మూయబడ్డాయి? చెప్పరేంటండి? దానియేలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. సింహాల నోళ్ళను మూసింది ఏంటిదండి? ఇప్పుడు సింహాలంటే సాతాను సమూహము నోరును మోసేది ఏంటిదంటే, నువ్వు వ్రత దినము ఉపవాస దినం ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయడం మొదలు పెడితే సింహాల నోళ్ళను దేవుడు మూయబోతున్నాడు. చెప్పండి, దేవుడికి కృతజ్ఞతలు తెలుసాం. సింహాల నోళ్ళు మూయబడుతున్నాయి. ఆమేన్. సింహాల గుహలోనే మనం ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడున్నాం? సింహాల గుహలో ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడ? మన చుట్టూ ఏమున్నాయి? సింహాలే ఉన్నాయి. నీ ఇంట్లో ఉండొచ్చు సింహాలు, నీ ఇంటి పక్కన ఉండొచ్చు సింహాలు, అని నేను మింగుతా ఉన్నంత మాటలతో ఉండొచ్చు సింహాలు. వాటి నోళ్ళను మూసేది ఏంటో తెలుసా? సింహాలు అంటే ఇప్పుడు అడవిలో ఉండే సింహాలు కాదండి, మనుషుల్లోకి దూరుతా ఉన్నాయి. అవి సింహాలు అక్కడ నోరు తెరిచి మనల్ని ఎప్పుడు మింగుదా అన్నట్టు చూస్తా ఉన్నాయి. ఆ సాతాను ఆ సింహాన్ని మనం ఏం చేయాలంటే వాటి నోళ్ళను మూసేది ఏంటంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకనే చూడండి, ఇక్కడ పెళ్లి కుమారుడు పెద్దన 16వ వచనం, పెద్దలను పిలవనప్పుడు చిన్నవారిని స్తన్యపానము చెయ్యి బిడ్డను తోడుకోలేదండి. ఇది భౌతికంగా అక్కడున్న పరిస్థితులు బట్టి మాట్లాడాడు. అంటే ఏంటిది? స్తన్యపానం అంటే ఏంటిది? అప్పుడే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోవాలి. నాకు మందిరానికి రావడానికి కుదరదంటే నీ ఇంటికాడ చేయి. సాయంత్రం పూట అవకాశం ఉంటే సాయంత్రం కూడా 1 గంట ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం. 52 రోజులు సాయంత్రం 7 నుంచో 8 నుంచో 8కి పెడదాం. 8 నుంచి 1 గంట రోజు ప్రార్థన. మీకు అవకాశం ఉంటే సాయంత్రం పూట రండి, 7-8కి రండి, ప్రార్థన చేయండి. ముందు అవకాశం ఉంటే 6కి రండి, వచ్చి 52 రోజులు ప్రభుత్వం గడపండి. సాయంత్రం పూట అయినా ప్రభు మీ పట్ల కృప చూపును గాక. అందుకని యెహోవాకు పరిచర్య చేయలా. యెహోవాకు పరిచర్య రావెలను. కన్నీరు విడిచుచు యెహోవా ఏమని ప్రార్థన చేయాలట? అందరు నా వైపు చూడండి. జాలి చేసి నన్ను కనికరించయ్యా, నా కుటుంబాన్ని కనికరించయ్యా, నా సంఘాన్ని కనికరించుకొని అయ్యా, విరోధంగా ఇప్పటివరకు మేమంటే నీ కోపం వచ్చి కంటే కోపం అవుతుంది దేవుడికి మనం అంటే. కాబట్టి మనం చేసే చిన్న చిన్న పనులు, మన పిల్లలు చిన్న చిన్న పనులు చేస్తున్న చిక్కు కొడతా ఉంటే మనం చేసే పనులను బట్టి దేవుడికి అవసరం కోపం వచ్చిందయ్యా, మా పట్ల జాలి చేసుకొని బతిలాడుకోవాలి. ఏం తీసుకోవాలట చెప్పండి అండి. అలా నా వైపు దిమ్మదన్నా ఏం చేయాలంటే మనం బతిలాడటం మొదలు పెట్టుకోవాలి. ప్రభు పాద దగ్గరకు వచ్చి కూర్చో, నీ సమయాన్ని దేవుడి దగ్గర కూర్చో, పొద్దునంతా పని చూసుకో, సాయంత్రం టైం పెట్టుకొని ఈ సాయంత్రం నుంచి నేను ఆహారానికి దూరం అయిపోతున్నాను, పోడికి దూరం అయిపోతున్నాను, ఎల్లంగానే స్నానం చేసినా దేవుడి దగ్గరికి అయిపోయి దేవుని బతిలాడుకోవడం మొదలుపెట్టి బతిలాడుకో, మా పట్ల జాలి చేసుకోయా,
నా పట్ల, నా బిడ్డల పట్ల, నా కుటుంబం పట్ల, నా సంఘం పట్ల జాలి చేసుకొని ఎంతో పంట నష్టం అయిపోయింది. గొంగళి పురుగులు వచ్చాయి, పసర పురుగులు వచ్చాయి, మిడతలు వచ్చాయి, ఇంకొద్దిగా బాగుంది కొద్దిగా అనుకునేసరికి చీడ పురుగులు వచ్చాయి. ఏం లేదయ్యా, అయిపోయింది మొత్తం. ఏం లేదయ్యా మా దగ్గర ఏం లేదయ్యా. ఇదిగో ఆకులు ఫలాలు తినివేసాయి కానీ వేరు మాత్రం మిగిలే ఉంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రాలు చేద్దాం. వేరే యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు, వాక్యమైన దేవుడు నీతో ఉన్నాడు. మళ్ళా ఒడిపించుటకు, మళ్ళా చిగురింపు చేయటకు, మళ్ళా ఫలాలు నీటుకు శక్తి కలిగిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఫలాలన్నీ పోవచ్చు, ఆకులన్నీ పోవచ్చు, కానీ వేరైన యేసయ్య, వేరైన పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా సజీవంగా ఉన్నాడు. నేను సిద్ధపరచడం కొరకు ఆయన ఇంకా నువ్వు బతిమలాట మొదలు పెడితే ఆయన ఏం చేస్తాడో చూద్దామా. అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు అయ్యా అందరూ అవమానిస్తున్నారయ్యా. దేవుడి దగ్గర మొదటి మీ జీవితాలు ఎందుకు ఎట్లుంటున్నాయి, మీ కుటుంబాలు ఎట్లున్నాయేంటి, మేమే బాగున్నాం కదా, మీ కుటుంబం ఎందుకు అట్లుంది అని మమ్మల్ని హేళనగా మాట్లాడుతున్నారయ్యా అని అన్ని జనులు అంటున్నారయ్యా. అన్ని జనుల నోటికి అప్పచెప్పకయ్యా, నీ బిడ్డలమయ్యా అని బ్రతిమలాడుకోవాలట. అప్పగింపు లేని ఏమైనందరు కదా అని వేడుకోవాలి. అన్ని జనులు ఏమంటారట, నా వైపు చూడండి, అందరు నా వైపు చూడాలి పిల్లరా. అన్ని జనులు ఏమంటారట, మీరు చర్చిగా పోతారుగా, మీకు ఎందుకు ఇట్ట అవుతుంది, మీకెందుకు నీ పరిస్థితి. కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తే కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు మత్తుగా ప్రార్థన చేయకపోయినా వస్తుంది మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే ఈ నష్టం చెప్పండి, మత్తులై ఉండడం వల్ల వచ్చింది. చెప్పండి దేనికి వచ్చిందంట, ప్రార్థన చేయకపోవడం వచ్చిందన్న. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, యథార్థంగా ఉంటున్నావు, నీతిగా ఉంటున్నావు, వస్తే అది పరీక్ష. గాని ఒకప్పుడు లెక్క ప్రార్థన లేదు, ఒక లెక్క లెక్క ఆత్మీయ జీవితం లేదంటే అలాంటి నష్టం ఆ సమయంలో వాటిల్లితే మాత్రం అది నువ్వు తెచ్చుకున్నది. ఏంటిదట, మత్తుగా ఉంటే వచ్చిందేమో నష్టం, నువ్వు తెచ్చుకున్నది. మత్తు లేక మెలకువగా ఉండే ప్రార్థన చేస్తున్నా. అంత ప్రార్థన చేసిన యోబుకి యేసయ్య కూడా కష్టాలు అలాగొస్తే అది పరీక్ష. గాని నువ్వు మత్తుగా ఉండి నువ్వు నష్టం వస్తే ఇది బతిమలాడుకోవాల్సిన ఆడుకోవాల్సిన సమయం. ఆమేన్. అప్పుడు యెహోవా దేశమును బట్టి ఏమొస్తట, దేవుడికి ఏమొస్తట, రోషం వస్తుంది. అంతేగా ఏమంతటి నువ్వు ప్రార్థన చేసి, నువ్వు పశ్చాత్తాపడి, నువ్వు దుఃఖపడుతూ యేసయ్య దగ్గర ఏడ్చడం మొదలుపడి మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని చించుకొని, నీ హృదయంలో చెడు కట్టివేసి బయటకు పెట్టేసి, ఇంకెన్నడూ నిన్నలాగా చేయనయ్యా, తప్పైందా కానీ ఒప్పుకొని ప్రార్థన చేయడం మొదలు పెట్టంగానే నీ కొరకు దేవుడు రోషం కలిగి కదలబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి రోషాన్ని పుట్టించే ప్రార్థనే ఉపవాస కన్నీటి ప్రార్థన. గట్టిగా చెప్పండి దేవుడికి. దేవుడికి ఏమొస్తుందండి, రోషం వస్తుంది. ఆయనకి రోషం అయితే ఎట్లుంటది కదా, ఆయన మనిషి చేయలేకపోవడానికి రోషం వస్తుంది. అబ్బో నా బిడ్డలు పోయింది, నష్టం పోయింది, కానీ అన్నించలు అవమానిస్తున్నారు, వాళ్ళు హేళన చేసి చాలిక ఇక నేను ఊరుకోనుక రోషంగా గదిలట్టు ఏం చేస్తారట, శత్రు సమూహాన్ని అంతా నాశనం చేయడం మొదలు పెడతారు, యుద్ధమైన చేయడం మొదలు పెడతారు. కడలం గట్టిగా చెప్పండి. ఓ ఆయన యుద్ధం చేయడం మొదలు పెడతాడు. ఇక యుద్ధం యెహోవాదే. మన ఊరికి నిలబడి తెచ్చాలి, ఆయన పాదాల దగ్గర పడి చాలు, ఆయన పాదాల దగ్గర కన్నీరు కాడు ఒక్కటి చేస్తూ నీ హృదయాన్ని చించుకొని చెడునంతా బయటికి తీసుకొచ్చేసి నువ్వు ప్రార్థన చేయిస్తున్నట. దేవుడికి ఏమొస్తట, రోషం వస్తా. రోషం వచ్చి అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం కొని తన జనుల జాలి చేసుకుంటాడు. ఏమొస్తట దేవుడికి, ఏం చేద్దాం అనుకుంటా ఆయన నీ మీదకి, కీడు. ఏం చేద్దాం అనుకున్నాడు నీ మీదకి, చెప్పరేంటండి కీడంటే, ఇక నిన్ను నాశనం, ఇంకా నిన్ను నాశనంగా ఆ వేరును కూడా తీసేసి నరికేద్దాం అనుకున్నాడు. ఇంకెందుకు పనికిరాని తోట దీన్ని కాలబెడదాం అనుకున్నాడు. లేదు లేదు, ఈ శత్రు సమూహాన్నంతా
నా బిడ్డలు హృదయాన్ని చించుకున్నారు, బట్టలు చించుకోలేదు, తమ బ్రతుకును చించుకున్నారు, తమ బ్రతుకును మార్చుకున్నారు, తమ హృదయంలో ఉన్న చెడును తీసివేశారు, నాకు ఆయస్కరంగా ఉన్న వాటిని తీసివేశారు, మత్తులో నుంచి బయటకు వచ్చారు, ద్రాక్షరసం పక్కన పెట్టారు, సంతోషాన్ని దుఃఖంగా మార్చుకున్నారు. ఇక నా బిడ్డల కొరకు నేను రోషం కలిగి బయలుదేరబోతున్నాను అంటున్నాడు. వారి పట్ల జాలి చేసుకుంటాను అంటున్నాడు. ఆమేన్, 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 ఆమేన్. అందరూ చెప్తాం ఆమేన్ అని. మరి యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఎప్పుడు ఉపవాసం ఉన్నాక వారు రోధించాక నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. వారు ఉపవాసం ఉన్నారు 50 అప్పుడు ఎన్ని రోజులు ఉన్నారు మొత్తానికి అయితే కొన్ని దినాలు, కొన్ని రోజులు ఉన్నారు. మనం 52 రోజులు అంటే వాళ్ళ లెక్క మనం సాయంత్రం 6 వరకు ఉండలేము, ఏసై లెక్క అన్నపానాలు బంద్ చేసి మనం ఉండలేం. కాబట్టి కొన్ని రోజులు ఎక్కువ పెట్టుకుంటాం. ఏమండి, కొన్ని రోజులు మనం ఎక్కువ పెట్టుకునేసరికి ఉపవాసం అయిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు చదువుదాం. మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పితాను, ఇకను అన్య జనులు మిమ్మల్ని అవమానంతో మీ మీద ఇప్పటిదాకా అవమానించబడ్డావా, ఇప్పటిదాకా నిందించబడ్డావా, ఇప్పటిదాకా కొట్టబడ్డావా, ఉపవాస ప్రార్థనల ద్వారా నీ అవమానాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి, నీ అవమానాన్ని దేవుడు తీసివేయబోతున్నాడు. ఇప్పటిదాకా ప్రజలు నిన్ను అవమానించారేమో, నీ దేవుడు ఏమైపోయాడు, ఇంత ప్రార్థన చేస్తున్నావు ఏం జరగట్లేదని అవమానం, నిందలు, కన్నీళ్లతో ఉన్నావా, నష్టపోయినావా, వేదన పడుతూ ఉన్నావా, నీ అవమానాన్ని తీసివేసే ప్రార్థన ఉపవాసం. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగానే దేవుడు అంటున్నాడు, ఈ కన్యజనుల నోటికి వారిని అప్పచెప్పను, సాతాను సమూహానికి వారిని అప్పచెప్పను, బయలుదేరిన సమూహాన్ని నేను నాశనం చేయను. అవమానానికి తీసివేయబోతున్నాడు. జరగబోతుంది 52 రోజులు. ఆమేన్. అవమానానికి అవమానాస్పదంగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్ష రసమును అంటే హల్లెలూయా. మీరు తృప్తి పడదాకా మీ జీవితంలో అంత తృప్తి లేదు. ఏ విషయంలో చూసినా ఏడిపోయింది జీవితంలో, ఆరోగ్యం చూసినా ఆనందం లేదు, ఆర్థిక జీవితం చూసినా తృప్తి లేదు. నడిపిస్తున్నావు బండిని, తృప్తి అయితే లేదు, నీ జీవితంలో తృప్తి లేదు. కానీ దేవుడు నిన్ను తృప్తి పరచబోతున్నాడని వాగ్దానం చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రాలు. తృప్తిగా ఏ విషయంలో నీకు తృప్తి లేదో ఆ విషయంలో దేవుడు నీకు తృప్తిని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడట? నీ హృదయాన్ని చించుకోవాల్సిన సమయం, నువ్వు అంగలార్చవలసిన సమయం, నువ్వు మత్తు వినవలసిన సమయం. ఇది మామూలుగా టేక్ ఇట్ ఈజీగా వెనక్కి మాటలు లేవు. భక్తుల జీవితాలు జరిగాయండి. ఇది ఉత్తి మాటలు కాదు, కట్టు కథలు కాదు, ఇవి జరిగిన విషయాన్ని రాయించబడ్డాయి. అప్పుడు జరిగించిన దేవుడు ఇప్పుడు ఎందుకు జరిగించాడు? ఖచ్చితంగా జరిగించే దేవుడు. ఆమేన్. నేనేం చేయబోతున్నాడంటే దేవుడు ఏ విషయంలో తృప్తి లేదు నీకు, ఏ విషయంలో చింతిస్తున్నా, ఏ విషయంలో బాధపడుతున్నావో ఆ విషయంలో నిశ్చయంగా నా దేవుడు నిన్ను తృప్తి పరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు దేవుడికి స్తోత్రాలు. తర్వాత మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని ఏమొస్తున్నాయి నీ జీవితంలోకి? రోగాలు వచ్చినాయా? ఆర్థిక సమస్యలా? అవమానాలా? నిందలా? ఉత్తర దిక్కు నుంచి రాబోతున్న ఒక సమూహము, అప్పుడు ఒక సైన్య సమూహం, ఉత్తర దిక్కు నుంచి సాతాను సమూహం వస్తుంటే వ్యాధులను, బాధలను, కరువులను, ఖడ్గాన్ని వాడు తీసుకొని వస్తుంటే దాన్ని ఏం చేయబోతున్నాడు దేవుడు? ఉత్తర దిక్కుండి వచ్చి వాటిని దూరంగా వ్యాధులను దేవుడు దూరం చేయబోతున్నాడు. కొట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం. ఆర్థిక సమస్యలను దేవుడు దూరం చేయబోతున్నాడు. ఎన్నో బట్టి నీకు తృప్తి లేదు కదా. మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులంటే తృప్తిగా ఉంటామా? అనారోగ్యాలంటే తృప్తిగా ఉంటామా? అవమానాలంటే తృప్తిగా ఉంటామా? ఆత్మీయ జీవితం లేకపోతే తృప్తిగా ఉంటామా? ఏదో నిన్ను ఆటంకపరుస్తున్నాయి, వాటన్నింటినీ దేవుడు ఏం చేయబోతున్నాడ? దూరంగా నీ మాట నా దేవుడు అందరి మాట చెప్తా. నా దేవుడు ఉత్తర దిక్కు నుండి వస్తున్న సాతాను సింహపు సమూహాన్ని
దూరం చేయబోతున్నాడు. ఎప్పుడు? నువ్వు ప్రభు పాదాల దగ్గర ఉన్నప్పుడు. ఉత్తికి జరగదండి. ఎప్పుడంటది? ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే జరిగే విషయాలు ఇవన్నీ. మినిమం ఉపవాసం గుర్తుపెట్టుకోండి. 9 నుంచి 3 వరకు మినిమం సెలవుకి, అంటే మినిమం ఒక 6 గంటలు దేవుడితో గడపాలి ఉన్నప్పుడల్లా. అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు. ఒక 6 గంటలు మినిమం దేవుడితో సాయంత్రం కానీ పొద్దున్న కానీ నువ్వు గడపడం మొదలుపెట్టు. 5 నుంచి ఒక 6 గంటలు రోజు దేవుడితో నువ్వు గడపడం మొదలుపెట్టు. వాక్యం నువ్వు ప్రార్థన చేయి, పాటలు పడుకో, కుటుంబంతో ఆరాధన చేయి. 1 గంట బ్రేక్ ఇచ్చి మొత్తం సాయంత్రం ఒక 5 గంటలు, ఒక 6 గంటలు గడపడం మొదలుపెట్టు. నీ జీవితం దేవుడు ఘనమైన కార్యాలు చేయించు. ఆమేన్. దూరంగా పారిపోతున్నాయి కొన్ని విషయాలు. నీకు కొన్ని విషయాలు ఉత్తర దిక్కు నుండి నిన్ను నాశనం చేయడానికి వస్తున్నాయి, నిన్ను అవమానపరచడానికి వస్తున్నాయి, నీలో అసంతృప్తిని, నీలో రకరకాలుగా నిన్ను బాధ పెట్టాలని. ఇదిగో సింహపు పండ్ల వంటివి అవి, మామూలువి కాదవి. ఎట్లాంటివి అవి? సింహపు కోరల లాంటి వాటిని కూడా ఎవరు దూరపరిచారు? దేవుడు ఎలాగ దూరపరిచాడు? నువ్వు ఉపవాస వ్రత దినం ప్రతిష్ఠించుకుని ప్రభు పాదాల దగ్గర ఉండడం వల్ల వాటిని దూరంగా చేయాలి. ఆమేన్. ఆ తర్వాత పిల్లల ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరంగా పారదోలి నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. ఎక్కడ పోతారంటే అవన్నీ ఎండిపోయిన నిష్ఫల భూమిలోకి. ఇప్పటిదాకా వాటికి పంట మన దగ్గర అన్ని దొరికినాయి, ఇక వాటికి ఆహారం దొరక పిచ్చి బక్కగా అయిపోతాయి. ఏం దొరకనప్పుడు, పంటికి దొరకనప్పుడు ఏమైంది? వాటి పని నాశనమే. ఆమేన్. సాతాను సమూహము పని నాశనం కాబోతుంది. ఆ తర్వాత పిల్లరా, మనకి మనుషులు ఎవరు శత్రువులు లేరు. మనుషుల గురించి మాట్లాడే మాటలు కాదండి. సాతాను సమూహాన్ని నాశనం చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ. మనుషుల్లో దూరి పనిచేస్తున్న దురాత్మనైన దేవుడు ఏం చేస్తాడు? మనకు ఆటంకంగా ఉన్న వాటిని అన్నింటినీ తీసివేసి ఒక ప్రక్రియ. అవి గొప్ప కార్యములు చేశారు. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి మొదట భాగమును తూర్పు సముద్రములోనికి, వెనకటి భాగమును ఎడమటి సముద్రములోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అది కుళ్ళు వాసన కొట్టును. అంతే. మరి ఏంది? మరి కొట్టు గట్టిగా చప్పట కొట్టి దేవునికి స్తోత్రాలు. నీ మీదికి లేస్తున్న ప్రతి సాతాను శత్రు సమూహానికి ఒక దుర్గతి రాబోతుంది. వాటి పనిని దేవుడు ఖతం చేయబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు ఖతమవుతున్నాడు. ఓ సంతృప్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ అవమానాన్ని దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ పనులు దేవుడు ఎత్తబోతున్నాడు. హల్లెలూయా. దేశమా భయపడక, ఇక భయపడక. ఇక దేశం అంటే ఎవరు? నీవే, నీ సంఘమే. ఇప్పటిదాకా భయపడ్డావా? ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? ఎప్పుడు మాట్లాడుతున్నా దేవుడు వాళ్ళతోని? వారు ఉపవాస దినం అయిపోయినాక చెప్పే మాటలు. నువ్వు ఉపవాసం ఉన్న తర్వాత నిజంగా నువ్వు నమ్మితే, నిజంగా నీ హృదయాన్ని చించుకుంటే, నిజంగా నువ్వు అంగలార్చడం మొదలు పెడితే, అప్పుడు జరిగించిన దేవుడు ఇప్పుడు జరిగించడానికి సమర్థులను నేను మీకు ప్రకటిస్తున్నాను. ఆమేన్. ఇక భయపడక దేశమా, భయపడకు, సంతోషించి గంతులు వేయక. ఏమంటున్నాడు దేవుడు? గంతులు వెయ్యి, యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా చేస్తాడు. పశువులారా భయపడకుడికి, గడ్డి బీలలో పచ్చిక మొలుచునిక. ఏంటిదట? పంటే మొలవదంటే, హలో, వేసిన పంటే మొలవదంటే గడ్డి బీడుల్లో పచ్చికను దేవుడు మొలిపించబోతున్నాడు. బీడు భూములు పండబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. గడ్డి బీలలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించినిక. తినివేసిన పంట అంతా ఏమైతుంది ఇప్పుడు? చెప్పండి. చెట్లు ఫలిస్తాయి. ఇక అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలిస్తాయట. ఇక ఎట్లాంటి ఫలాలు వస్తాయి నీలోకి? అవన్నీ దూరం అయిపోయినాయి. నీ జీవితాన్ని సమృద్ధిగా దేవుడు ఫలింపజేయబోతున్నాడు. నీ సంఘ పరిచయను దేవుడు ఫలింపజేయబోతున్నాడు. నువ్వు దేని కొరకైతే ఉపవాసముడి ప్రార్థన చేయబోతున్నావో దాని యొక్క ఫలాన్ని, తృప్తిని ఖచ్చితంగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. సమృద్ధిగా సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడని యెహోవా యందు
సంతోషించి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు ఉన్నవలే. అబ్బాబాబాబా, పూర్వం ఎంత ఆనందంగా నీ సంఘం ఉన్నదో, నీ కుటుంబం ఉన్నదో, నీ ఆత్మీయ జీవితం ఉన్నదో. అబ్బా 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 దేవా, తొలకరి వర్షం ఒకటే కాదు, రావాల్సింది కడవరి వర్షాన్ని దేవుడు కుమరించబోతున్నాడు. గట్టిగా గట్టిగా గట్టిగా. ఒకప్పుడు మా సంఘం బాగుందండి, నా ఆత్మీయ జీవితం బాగుందండి, ఒకప్పుడు మా కుటుంబం బాగుందండి, మా ప్రార్థన జీవితం బాగుందని ఒకప్పుడు నువ్వు అనుకున్నావు కదా. పూర్వం మరలా దేవుడు తొలకరి వర్షం వస్తే సరిపోదండి. ఏ వర్షం కావాలా? కడవరి వర్షం. ఎందుకు చెప్పండి? నా వైపు చూడాలి పిల్లారా. కోత పోయడానికి నాటేసినప్పుడు కావాలి, కోత కోసేటప్పుడు కూడా మళ్ళీ తడి. అది ఇంపార్టెంట్. కార్యారంభం కంటే స్టార్టింగ్ లో వర్షం ఉండి లాస్ట్ లేకపోతే ఏది పరిస్థితి? ఎండిపోతుంది. అమ్మా నా వైపు చూడండి. స్టార్టింగ్ లో వర్షం ఉంది, ఎండింగ్ లో లేకపోతే. అందుకని ఇప్పుడు రావలసిన వర్షం తొలకరి వర్షం కాదు, కడవరి వర్షం. అది దేవుడి ఉపవాస ప్రార్థన ద్వారా నీ మీద సంఘ పరిచర్య మీద కుమరించబోతున్నాడు. నీ పూర్వ స్థితిని దేవుడు మరణానికి ఇవ్వబోతున్నాడు. నీ వైభవం మరణానికి దక్కబోతుంది. దేవుడి దగ్గర ఉన్న స్థానాన్ని మరలా నువ్వు పొందుకోబోతున్నావు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కొట్లు ధాన్యముతో, నీ సంఘము ధాన్యము ఆత్మల పంటతో నిండబోతుంది. నీ ఆత్మీయ జీవితంలో, నీ ఆరోగ్య జీవితంలో సమృద్ధిని దేవుడు ఇవ్వబోతున్నాడు. కొత్త ద్రాక్ష రసము, కొత్త తైలమును గానుగలకు పైగా పొంది ఒక నూతన అభిషేకముతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఆమేన్. ఇవన్నీ ఇంటికి పోయినాక అన్ని పేపర్ మీద రాసుకుని ఇవన్నీ నా జీవితంలో జరగాల, ఒక్కొక్కటిగా ఇవన్నీ జరగాలని రాసుకో. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా. వింత కార్యాలంటే అర్థం కావాలి. ఇంత అద్భుతం, ఇట్టయింది అనుకోవాలి. అసలు నేను అసలు ఇట్లయింది మా జీవితం అనుకోవాలి. అసలు ఇక ఇలాగ బాగుపడుతుంది అనుకోలేక అసలు అని అనుకునేటువంటి అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. వింత కార్యాలు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులు, చీడ పురుగులు అన్న మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటని మీకు మరలా. ఎంత తినివేసి, ఎన్నో సంవత్సరాల పంట తినివేయబడింది. అన్ని సంవత్సరాల పంట ఒక్కసారి నువ్వు కోయబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి తీసుకొస్తావు. తినివేసిన ఒక్క సంవత్సరం అంత నష్టపోయా, మరలా ఇస్తాను. బాధపడకు, భయపడకు, చింతపడకు. పంట కోల్పోయావో పంట, అదంతా తినివేసిన సంవత్సరాల పంట. సంవత్సరం పంట కాదు, పోయిన సంవత్సరం పంట కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి పంట లేదు, వస్తుంది మిగలంటే ఆ పంట అంతా మళ్ళా చెప్పడం ఏంటండి? ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాను. ముగిస్తా మీకు, ముగిస్తా. కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు. ఇప్పటిదాకా భయపడ్డావా, సిగ్గుపడ్డావా? దేవుడు అంటున్నాడు, నిన్ను సిగ్గుపడనీయడు. నిన్ను దేవుడు సిగ్గుపడనీయడు. ఎప్పుడిది? నువ్వు ప్రభు పాదాల దగ్గర ఉంటేనే, నీ హృదయాన్ని చించుకుంటేనే, నువ్వు రోదన చేస్తేనే జరుగుద్ది. కానీ దేవుడు చెప్పింది చేస్తే జరుగుద్ది. అయ్యా మరి 52 రోజులు ఉన్నాను, ఉపవాసం అంటే పని చేసుకున్నాను, రోధించలేదు. ఎప్పటి లెక్కనే గంట ప్రార్థన చేస్తున్నావు, అర్ధగంట చేస్తే అది జరగదు. ఉపవాసం ఉన్నట్టు ఒక ప్రత్యేకం చేయడానికి, ప్రార్థన చేయడానికి ఉపవాసం ఒక ప్రత్యేకంగా పెట్టుకో. నీ సమయాన్ని చాలా విలువైంది. దీన్ని దాన్ని ప్లాన్ చేసుకో. 52 రోజులు కష్టపడితే సంవత్సరాల సంతోషం నీ జీవితంలోకి రాబోతుంది. మాట ఏమంటారు? 52 రోజుల రోదన సంవత్సరాల ఆనందాన్ని నీకు ఇవ్వబోతుంది. ఓ, దీని కొరకు ఎంత కష్టపడాలి మనం ఆలోచించండి. అంటే ఒక్క సంవత్సరం కష్టపడి గవర్నమెంట్ జాబ్ వస్తుంటే ఎంత రాత్రులు నిద్ర తప్పుకుంటారు. జాగారాలు చేయడం అవసరం 52 రోజులు. దేవుడి పాదాల దగ్గర ఎక్కువ గడపండి. ఇక ఇంతకంటే వేరొక మార్గం లేదండి ఇక మనకి. రాజ్యాలుగా నీకు తినివేసిన సంవత్సరాల పంట, అది నీ ఆత్మీయ జీవితం కావచ్చు, నీ ఆరోగ్యం కావచ్చు, సంఘ క్షేమాభివృద్ధి కావచ్చు, ఏదైనా ప్రియులారా
నువ్వు ప్రభు దగ్గర మొదలు పెడితే ఖచ్చితంగా దేవుడు దాన్ని జరిగించబోతున్నాడు. నా జనులకి ఎన్నడూ సిగ్గుపడరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య నున్నవాడు నేనే అనియు, నేనే మీ దేవుడని యెహోవానే నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందరు. నా జనులు ఇక్కడ అన్నాడు. ఒక్కసారి చెప్పండి, ఇంకోటి ఏమంటుంది మళ్ళా, రెండోసారి అంటాడు. మళ్ళా దేవుడు ఒకసారి చెప్పడమే, మళ్ళీ ఏమంటున్నాడు, ఇక సిగ్గుపడలేదు. ఏం పడట చెప్పండి, నా వైపు చూస్తే నా దేవుడు, అమ్మా నా వైపు చూడాలా, నా దేవుడు, ఈ మాట చెప్పండి, నా దేవుడు నన్ను సిగ్గుపడలేదు. ఎప్పుడు ఉపవాసం ఉంది, కన్నీరు వీరుస్తూ నీ హృదయాన్ని చించుకొని మనపూర్వకంగా ప్రభు పాదాల దగ్గర నీ సమయాన్ని అంగలార్చడం మొదలు పెడితే జరుగుతుందా. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కూడా దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మీ కుమారులు మీ కుమార్తెలు ఏం చెప్తారట, ప్రవచనాలు చెప్తారట. ఇక మీ ముసలి వారి కళ్ళకి అందరు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు. ఆ దినములో నేను పనివారి మీదను పనికర్తల మీదను నా ఆత్మను కుమ్మరిస్తాను. ఆమేన్. అట్టి కృప దేవుడు నీకు, నాకు, మనకు, మా సంఘ పరిచర్యకు దేవుడు అనుగ్రహించునుగా. కాబట్టి పిల్లరా, ఉపవాసం ఉండడం వల్ల ఎన్ని గొప్ప కార్యాలు. ఉపవాసం అంటే ప్రార్థించడం. వారి జీవితాల్లో జరిగాయి కాబట్టి వారి జీవితాల్లో చేసిన దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా జరిగిస్తారు. ఇంకా ఉపవాసం అంటే ఏం జరిగిందనే విషయాన్ని రేపటి దినం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. పిల్లరా, మీరందరూ అవకాశం ఉన్న వారందరూ 11 గంటలకల్లా